Welcome to Lata ZTZ online classes. This is part 10 of atomic structure and this is last part. పరమాణు నిర్మాణం అనే పాఠం యొక్క చివరి భాగం 10 చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు భాగంలో మనము అబ్బో నియమము అంటే ఏమిటి, దాని ప్రకారము తక్కువ శక్తి స్థాయి గల ఆర్బిటాల్ని ఏ విధంగా గుర్తించాలి, దానిలో ఎలక్ట్రాన్లు ఎలా నింపాలి అనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనము మిగతా 2 నియమాల్ని ఈ భాగంలో నేర్చుకోబోతున్నాం. అందులో ఒకటి పౌలీ వర్జన నియమం, రెండవది హుండు నియమం. ముందుగా పౌలీ వర్జన నియమం అంటే ఏమిటి? ఒకే పరమాణుకు చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు అని పౌలీ వర్జన నియమం తెలియజేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ హీలియం పరమాణులో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మొదటి ఎలక్ట్రాన్ 1s ఆర్బిటాల్ని ఆక్రమిస్తుంది. మరి రెండవ ఎలక్ట్రాన్ 1s ఆర్బిటాల్లో గల మొదటి ఎలక్ట్రాన్తో జతగూడుతుంది. అప్పుడు హీలియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 అవుతుంది. మనకి ఈ సంగతి తెలుసు. అయితే ఈ నియమం ప్రకారం ఈ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండకూడదు. అంటే ఏదో ఒక క్వాంటం సంఖ్య డిఫరెంట్గా ఉండాలి. మరి హీలియం పరమాణులో గల ఈ 2 ఎలక్ట్రాన్లు 1s ఆర్బిటాల్లోనే ఉన్నాయి కాబట్టి వీటి యొక్క n విలువ 1, దాని విలువ 1. l విలువ s ఆర్బిటాల్ కాబట్టి 0. mi విలువ కూడా సమానంగానే ఉంది, ml. మరి ఇక వేరుగా ఉండేది ఏమిటి అంటే అది ms అంటే స్పిన్ అనేది తప్పనిసరిగా వేరుగా ఉండాలి. అంటే హీలియం పరమాణులో ఎలక్ట్రాన్ల స్పిన్లు జత కూడాలి. అంటే ఒకటి సవ్య దిశలో ఉంటే ఇంకొకటి అపసవ్య దిశలో ఉండాలి. అప్పుడు ఒకటి +1/2 అవుతే ఇంకొకటి -1/2 అవుతుంది. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, 1s2లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 1వ ఎలక్ట్రాన్కి n విలువ 1, l విలువ 0, ml విలువ కూడా 0 అవుతుంది. కాబట్టి స్పిన్ విలువ అంటే ms విలువ +1/2 అవుతుంది. అదే రెండవ ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు n విలువ 1, l విలువ 0నే, ఇది కూడా సేమ్. కానీ ms విలువ మాత్రం -1/2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి తేడాగా వచ్చింది. కాబట్టి 4 క్వాంటం సంఖ్యలు సమానంగా లేవు అని చెప్పొచ్చు. ఇది మనకి పౌలీ వర్జన నియమం. So in this part, first of all, we will discuss what is Pauli's exclusion principle. So this Pauli exclusion principle states that no 2 electrons of the same atom can have all 4 quantum numbers the same. So let us consider helium atom. Helium atom has 2 electrons. So these 2 electrons, if you take the 4 quantum numbers of these 2 electrons, these electrons in the 1s orbital, so n value will be same, that is 1, and l value also same because this is s orbital, l value is 0 for 2 electrons, and ml value also same, but spin values are different here because of it is paired. Spins are denoted, this is clockwise, anti-clockwise, this is +1/2 and this is -1/2. That's why all quantum numbers are not same. So one quantum number is different for these 2 electrons. So electrons with paired we can denote by this symbol, upward arrow and downward arrow. One electron has spin +1/2 and either has -1/2. So they have anti-parallel spins. So the major consequence of this exclusion principle involves orbital occupancy. Since only 2 values of ms are allowed, an orbital can hold only 2 electrons and they must have opposite spins. So hence the electronic configuration of the helium atom is this one, 1s2. Like this we have to denote. So by this principle we learn that there is only
2 electrons in one orbital. So there is no place for third one. This is Pauli's principle. అంటే ఇక్కడ ఈ నియమం ప్రకారము మనకి పౌలి వర్జన నియమం ప్రకారము వీటి యొక్క స్పిన్ విలువలు వేరుగా ఉంటాయి. ఈ జంట స్పిన్లు కలిగిన ఎలక్ట్రాన్లు మనం ఈ గుర్తులతో సూచిస్తాం. ఒకటి పైకి చూపించిన బాణం గుర్తు, ఒకటి కిందికి చూపించే బాణం గుర్తు. ఈ పైకి చూపించే బాణం గుర్తు సవ్యదిశ, అంటే దాని యొక్క స్పిన్ +1/2 అయితే రెండవ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ -1/2 అవుతుంది. కాబట్టి రెండు ఎలక్ట్రాన్ల స్పిన్లు వ్యతిరేక దిశలో ఉంటాయి కాబట్టి మనం ఇలా చూపిస్తాం. అంటే ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా ఉంచగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలియజేయడానికి మనకి పౌలి వర్జన నియమం ఉపయోగపడుతుంది. ఒక ఆర్బిటాల్కి కేవలం 2 విలువలు మాత్రమే అనుమతించబడతాయి కాబట్టి ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా వ్యతిరేక స్పిన్లు కలిగిన 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. అంటే ఈ పౌలి వర్జన నియమం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే స్థానం ఉంది. ఒకటి సవ్య దిశలో, ఒకటి అపసవ్య దిశలో. ఇంకొక ఎలక్ట్రాన్కి అక్కడ స్థానం లేదు. మరి ఆ తర్వాత నియమం హుండు నియమం. ఈ నియమం ప్రకారం సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్చే ఆక్రమించబడిన తర్వాతనే ఎలక్ట్రాన్లు జతగూడడం ప్రారంభిస్తాయి. అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇక్కడ తీసుకుందాం. మనం బోరాన్ తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రోటాన్ నంబర్ Z=5 కాబట్టి 5 ఎలక్ట్రాన్లను మనం నింపాలి. అంటే 1s2 2s2 2p1గా నింపుతున్నాం. అది మరి నెక్స్ట్ కార్బన్ తీసుకున్నట్టయితే 1s2 2s2 2p2 అవుతుంది. అయితే ఈ 2p ఆర్బిటాల్లో మనకి మళ్ళీ 2px 2py 2pz ఉంది కదా. మరి ఇక్కడ రాసేటప్పుడు మనము ఆ రెండవ ఎలక్ట్రాన్ని ఈ 2px, ఇది pxలో ఒకటి నిండింది కాబట్టి ఈ pxలోనే ఇంకొకటి, అంటే ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లను చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ నింపాలా మరి ఈ pyలో నింపాలా అనే దానికి ఏం చెప్తుంది ఈ హుండు నియమము? ఈ p ఆర్బిటాలన్నీ సమాన శక్తి గల ఆర్బిటాలు కాబట్టి దీంట్లో అన్ని ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఆక్రమించిన తర్వాతనే దీంట్లో రెండవ ఎలక్ట్రాన్ జతగూడడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనము ఈ ఎలక్ట్రాన్ను ఇక్కడ pxలోనే రెండవ ఎలక్ట్రాన్ నింపడానికి వీల్లేదు, అందుకే pyలో నింపాం. ఒకవేళ నెక్స్ట్ మనకి కార్బన్ తర్వాత నైట్రోజన్, దీని పరమాణు సంఖ్య 7. అప్పుడు ఏం రాస్తాం? అప్పుడు ఎలక్ట్రాన్ ఎక్కడ నింపుతాం అంటే pzలో నింపుతాం. తర్వాత ఆక్సిజన్ 8. అప్పుడు ఏం చేస్తాం? ఈ pxలో రెండవ ఎలక్ట్రాన్ను నింపుతాం అన్నమాట. అంటే px py pzలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపిన తర్వాతనే మళ్ళీ దీంట్లో జత కూడడం అనేది ప్రారంభమవుతుంది అని మనకి హుండు నియమం చెప్తుంది. ఇక్కడ మనకి కొన్ని పట్టిక ఇచ్చాడు, వీటిలో ఎలక్ట్రాన్ విన్యాసం పూర్తి చేయమంటున్నాడు. సో మనం ఇంగ్లీష్లో కూడా హుండు నియమం చెప్పుకున్న తర్వాత ఇద్దరికి కలిపి మనం పూర్తి చేద్దాం. సో Hund's rule. According to this rule, electron pairing in orbital starts only when all available empty orbitals of the same energy are singly occupied. So after singly occupied only they will be pair. Okay. So here we taking first example B, this Z=5, so electron number =5. So 1s2 2s2 2p1. If you write like this, this is 1s orbital, so 1s 2 electrons and 2s2 2 electrons and 2p1, so 1 electron in px orbital. So if you take carbon, we don't fill in this px only 2 electrons, we have to fill in py because these p orbitals are same energy orbitals. That's why you have to fill first all orbitals, after that only there will be pair will be started. So the first 4 go into 1s 2s orbitals, the next 2 electrons in carbon go into
separate two orbitals with both electrons having the same spin. Okay. So, now we complete this electronic configuration of elements in given table. So, first of all, okay, I will fill up. See, first of all, carbon is there. So, carbon 6. So, we will write 1s2, 2s2, 2p2, 6 electrons completed. Next, nitrogen 7, 1s2, 2s2, 2p3. So, this is for nitrogen. Okay. After that, oxygen 8. So, 1s2, 2s2, 2p4. Okay. After that, okay, I am going to erase this because I can't write. English medium, Telugu medium, ఇది సేమ్ రాయాలి. So, next one, that is fluorine 9 electrons. So, 1s2, 2s2, 2p5. So, see, 5 plus 2 7, 7 plus 2 9. So, totally fill up. In p orbital there are 3 degenerated orbitals px, py, pz. So, total 6 electrons we can fill in the p orbital. p orbital లో మనకి 6 ఎలక్ట్రాన్లను నింపొచ్చు, ఎందుకంటే మనకు px, py, pz అని 3 ఆర్బిటాల్ ఉన్నాయి. ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 చొప్పున మొత్తం మనము 6 ఎలక్ట్రాన్లను నింపే వరకు దీంట్లోనే నింపుతూ ఉంటాం. సో, నెక్స్ట్ నియాన్ 10, 1s2, 2s2, 2p6. ఓకే. నెక్స్ట్ సోడియం 11, సోడియం 11 ఎలక్ట్రాన్లు కాబట్టి 1s2, 2s2, 2p6, 3s1. Okay. Now, I am erasing this. Now, sodium over. Next, magnesium 12 electrons. So, we have to fill in this only 1s2, 2s2, 2p6, 3s2. Now, this is for magnesium. After that, aluminium 13 electrons, 13 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 1s2, 2s2, 2p6, 3s2, 3p1. ఓకే. ఆ తర్వాత సిలికాన్ మనకి 14 ఉన్నాయి. సో, అక్కడ ఏమవుతుంది 3p2 అవుతుంది. ఓకే. ఆ తర్వాత మనకి ఫాస్ఫరస్ 15 ఉన్నాయి, అక్కడ 3p3 అవుతుంది. నెక్స్ట్ సల్ఫర్ 16 ఎలక్ట్రాన్లు, ఆల్రెడీ మనకి ఇక్కడ మనం 15 ఎలక్ట్రాన్లను నింపాం. సో, సింపుల్గా ఇక్కడ 3p4 అవుతుంది, అంటే ఇదంతా సేమ్ ఉంటుంది. 1s2, 2s2, 2p6, 3s2, 3p4. ఇది చూడండి, కావాలంటే మనకి 2 + 2 4 + 6 10, 12, 16 ఎలక్ట్రాన్లు. ఇది సల్ఫర్. నెక్స్ట్ క్లోరిన్ 17 ఎలక్ట్రాన్లు. సో, ఇక్కడ మనకి దీన్ని 3p5 అని చేస్తాం. అంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p5. ఇది క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. ఓకే. ఆ తర్వాత ఆర్గాన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6 అవుతుంది ఇక్కడ. ఓకే. ఆ తర్వాత మనకి పొటాషియం 19 ఎలక్ట్రాన్స్. సో, 1s2, 2s2, 2p6, 3s2, 3p6. నెక్స్ట్ మనకి స్టార్ట్ అయ్యేది 4s. సో, 4s1. ఆఫ్టర్ దట్ లాస్ట్ వన్ కాల్షియం 20. సో, దిస్ 4s2. కాల్షియంది ఏమవుతుంది 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 అవుతుంది. ఈ విధంగా మనం ఎలక్ట్రాన్ విన్యాసాలని రాయాలి. ఓకే. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం దీంట్లో తేడా ఏమీ ఉండదు, ఇద్దరు సేమ్ రాయాలి. సో, వీటిని మళ్ళీ రాయడం ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు చాలా బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. సో, మొదటి ప్రశ్న,
పౌలి వర్జన నియమాన్ని ఒక ఉదాహరణతో వివరించండి. హుండు నియమాన్ని ఒక ఉదాహరణతో వివరించండి. సో ముందుగా మనం పౌలి వర్జన నియమాన్ని ఒక ఉదాహరణతో వివరిద్దాం. సో ఇక్కడ మనకి పౌలి వర్జన నియమం ఉంది. దీన్ని ఒక ఉదాహరణతో మనం వివరించమన్నాడు. సో ఇది మన పౌలి వర్జన నియమం. ఉదాహరణకి ఇక్కడ హీలియం ఎలక్ట్రాన్ ఉంది. సో మనం ఇక్కడ వరకు రాశాక ఇది మీరు రాయాలి. ఓకే, ఇది 1వ ప్రశ్నకి సమాధానం. ఆ తర్వాత 2వ ప్రశ్న హుండు నియమం. సో హుండు నియమంకి మనము ఒక ఉదాహరణతో రాద్దాం. సో 2వ ప్రశ్నకి జవాబుగా మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక ఉదాహరణ ఇక్కడ వరకు రాయండి. ఇది మన 2వ ప్రశ్నకి జవాబు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ Pauli exclusion principle, and second one explain the Hund's rule with suitable examples. So first one, Pauli's exclusion principle. So Pauli's principle is here. So we have to write this one. Okay, so you have to explain about helium. So next line you have to write that for first answer only. So this also you have to write in first answer. So this is your first answer. Already we pointed 2 points, and these 2 points also you have to write. Next, Hund's rule with example. So this is your Hund's rule, and you have to write example also. So Hund's rule is nothing but there will be pairing start, after only they singly occupied. ఓకే, తర్వాత ప్రశ్న మనకి సమశక్తి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు జతగూడడం గురించి తెలిపే నియమం. ఎలక్ట్రాన్లు జతగూడడం గురించి ఏ నియమం తెలుపుతుంది? హుండు నియమం తెలుపుతుంది. కాబట్టి సి అనేది ఆన్సర్. ఒకే పరమాణువుకి చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు అని తెలిపే నియమం, అది పౌలి వర్జన నియమం. సో బి అనేది మీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్. ఇంకా ఇంగ్లీష్ మీడియం another 2 questions, last 2 questions. So choose the correct answer. First one, the rule principle that talks about pairing of electron in degenerate orbitals, that is Hund's rule. So C is your answer. Next, the statement no 2 electrons of the same atom can have all 4 quantum numbers same is known as Pauli's exclusion principle. So here you have to write Pauli's also. So B is your answer. So this is your last worksheet of lesson atomic structure. పరమాణు నిర్మాణంలో ఇది చివరి భాగము. ఇంతటితో మనం ఈ లెసన్ని కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. సో మీకు అందరికీ లెసన్ చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను తప్పనిసరిగా జవాబిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.